మా పల్లెల్లో మాట్లాడమ్మా, గట్టిగా మాట్లాడు. జిల్లా కొంచెం గట్టిగా మాట్లాడు. ఏం మాట్లాడాను సార్ మేము మాట్లాడే స్థితిగా ఉండలేదు మాకు ఈరోజు. ఆయన ఉంది కాకనే అక్కడ కూడా మాకు అనుమానంగా ఉంది. వాళ్ళని కూడా కొంచెం విచారిస్తే న్యాయం అనేది చేయాలి. తీయాలి బాబా, సెట్ కాలేక. మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. నా పేరు చౌటూరు సేనయ్య, పిఎన్ జ్ఞానాది మహానాడు రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య ఉద్దేశం, తూర్పు రొంపిదొడ్ల వరికుంటపాడు మండలం ఉదయగిరి నియోజకవర్గం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ ఒక కంది చేను పంట యజమాని నిర్లక్ష్యానికి అహంకారానికి బలైపోయిన నిరుపేద యానాదులు పిల్లలు ఇద్దరు, తలపల రమేష్, మేకల గణేష్, వీరిద్దరూ ఆ కంది చేను పంటకి కంచికి చుట్టిన వైర్లకి ఏ ప్రమాద హెచ్చరిక బోర్డులు లేకుండా, ఏ అనుమతులు లేకుండా మనుషులు తిరుగు ఆడే రోడ్డు బాట మార్గంలో కంచికి కరెంటు వైర్లు చుట్టి డైరెక్ట్గా కరెంటు ట్రాన్స్ఫార్మర్ నుంచి సప్లై ఇవ్వడంతో ఈ పిల్లలు నిత్య పనులకు వెళ్ళే క్రమంలో ఆ వైర్లకు తగిలి సజీవ దహనం అయ్యారు. ఇదంతా తెలుగు రాష్ట్రాలలో కలత చెందిన విషయం, ఎంతో ప్రమాదకరమైన విషయం. ఈ విషయంపై సంబంధిత అధికారులు, ప్రభుత్వం నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని మా పటేల్ నగర్ యానాది మహానాడు డిమాండ్ చేస్తుంది. అలాగే స్థానిక ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు ఈ విషయం జరిగిన సంఘటన తెలుసుకొని బాధితుల దగ్గరకు వచ్చి ఒక్కో కుటుంబానికి 50,000 మట్టి ఖర్చులకి ఆర్థిక సాయం చేయడం జరిగింది. అలాగే గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఫోన్ చేసి ఇక్కడ జరిగిన సంఘటన తెలియజేసి వారి ద్వారా సీఎం గారు ఒక్కో కుటుంబానికి తక్షణం 5 లక్షలు పరిహారం ఇవ్వమని చెప్పగా కాకర్ల సురేష్ గారు మీడియా పరంగా అందజేయడం జరిగిందని, 5 లక్షలు అందజేయడం జరిగింది. బాధితులకు మీడియా పరంగా తెలియజేయడం జరిగింది. ఇంతవరకు బాధితులకు 5 లక్షలు అందలేదని తెలియజేయడం జరుగుతుంది. దీనిపై గౌరవనీయులు ఎమ్మెల్యే గారు స్పందించి బాధితులను ఆదుకొని ఇదే విధంగా దీన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి బాధితులకు 50 లక్షలు నష్టపరిహారం, 5 ఎకరాలు పొలం ఇచ్చి ఆదుకోవాలని, ఈ 2 మరణాలపై పలు అనుమానాలు ఉన్నాయని కూడా కన్న తల్లిదండ్రులు చెప్పడం జరుగుతుంది. దీనిపై శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఎస్పీ గారు, కలెక్టర్ గారు, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్టీ కమిషనర్ గారు ఈ సంఘటనపై
తక్షణం చర్యలు తీసుకొని దీనిపై చట్టపరమైన విచారణ జరిపించి బాధితులకు న్యాయం చేయాలని మా పటేల్ నగర్ యానాది మహానాడు సభ్యులు కోరడం జరుగుతుంది. అలాగే గౌరవనీయులు శ్రీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ బాబు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ రొంపిదొడ్ల వరికుంటపాడు మండలంలో ఇద్దరు కరెంటు దుర్ఘటనకి ఇద్దరు పిల్లలు సజీవ దహనమయ్యారు. ఆ పిల్లలు ఎదుగొచ్చిన పిల్లలు బలైపోవడంతో ఈ కుటుంబ సభ్యులు రోడ్డును పడ్డారు. వీరికి కూటమి ప్రభుత్వం బాధితులకు తక్షణం స్పందించి 50 లక్షలు నష్టపరిహారం 5 ఎకరాలు పొలం ఇచ్చి ఆదుకోవాలని మా పటేల్ నగర్ యానాది మహానాడు తరఫున కూడా మేము ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. అదే ఎవరైతే ఈ కందిచేని పంట రైతు అయితేమే, అలాగే ఈ కందిచేని పంటకి కాపలాదారుడు, అదేవిధంగా దీని ఈ మరణాలకు సంబంధించిన ఏ విధంగా జరిగిందో వారందరిపై చట్టపరమైన విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని చెప్పి కోరడం జరుగుతుంది. ఒక్క నిమిషం అలాగే ఉన్నాను. ఓకే, ఒక్క నిమిషం.